హాయ్, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు బెండకాయతోటి స్పెషల్ గా డిష్. ఇది చాలా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చపాతీలకు రోటీలకు అయితే సూపర్ రెసిపీ, మంచి కాంబినేషన్. ఈవినింగ్ టైంలో చపాతీలకు ఇది చాలా బాగుంటది. నేను 2-3 సార్లు ట్రై చేశాను, నచ్చి మళ్ళీ మీకు ఇంట్రడ్యూస్ చేయాలని ఈరోజు బెండకాయతోటి రెడీగా వచ్చేసాను. మరి ఏమేం కావాలి, ఎలా చేస్తాను అనేది ఫాలో అయిపోతే చూసేస్తారు మీరు కూడా. మరి ఛానల్ మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూసేయండి. బెండకాయలు తీసుకున్నాను, ఇవండి కడిగి ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న బెండకాయలు. దీనికి మెయిన్ పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఆనియన్స్ 2-3, కొంచెం కొత్తిమీర, కొంచెము జీలకర్ర పొడి, జీలకర్ర మెంతి కొంచెం పొడి, అట్లానే గరం మసాలా పొడి. రెసిపీ పేరేంటో చెప్పలేదు కదా, దహి బెండి అండి. పెరుగుతో చేస్తున్నాం కదా, మొత్తం మెయిన్ ఇంగ్రీడియంట్ పెరిగే కాబట్టి దహి బెండి. ఇది చాలా బాగుంటది, ట్రై చేయండి ఈసారి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఈ బెండకాయల్ని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని అటు చివర ఇటు చివర తీసేసి మధ్యలో కట్ చేసి దీన్ని ఇలా, అంటే మనం వేసే మసాలా లోపలి వరకు వెళ్తుంది. మనం వంకాయ మసాలా అవి చేస్తాం కదా, అలాగా వన్ సైడ్ కట్ చేసి పెట్టుకుంటే మనం వేసే మసాలా లోపలికి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇలా జస్ట్ కాట్ లాగా పెట్టేసుకోండి, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నీ ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం లైట్ గా ఆయిల్ వేసుకున్నాం కదా, దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాము. ఇవి వేసుకొని దీంట్లోకి లైట్ గా సాల్ట్ వేసేసుకొని పైనుంచి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము. చూడండి, బెండకాయలు ఇట్లా ఫ్రై అయిపోయినాయి కదా మంచిగా. దాంట్లో ఉండే గమ్ అంతా పోయి ఇదిగోండి అంటుకోకుండా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. తీసేసుకున్నాం కదా, దీంట్లోకే కొంచెం ఆయిల్ వేసుకొని, ఎక్కువ అక్కర్లేదండి, ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్తో పాటు రెండు పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాము. దీంట్లోకే మనము కరివేపాకు కూడా కడిగి పెట్టుకొని కరివేపాకు ఉంచుకున్న ఇది కూడా వేసేసుకుందాము. మనం కరివేపాకుని కొంచెం కట్ చేసి వేసుకుందాము, ఎందుకంటే మరీ పెద్దగా ఉంటే అందులో కలిసిపోయినట్టు ఉండవని కట్ చేసి పెట్టుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇది ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మనం పెరుగులోకి ఏమేం కావాలి, ఎలా చేయాలో చూపిస్తాను. పెరుగు తీసుకుందాం ఫస్ట్. ఇంట్లో తోడుపెట్టిన పెరుగు, మంచి చిక్కటి పెరుగు. మన బెండకాయల క్వాంటిటీని బట్టి మనము 1 కప్ప 1.5 కప్ అనేది చూసి పెట్టుకుందాము. పెరుగు తీసుకున్నా కదా, ఇది 1.5 కప్ అవుతుంది. దీన్ని ఇందులోకి
మనం బెండకాయలో కొంచెం ఉప్పు వేసిన కాబట్టి నేను దీంట్లో కూడా చూసేసుకుందాం. కొంచెం ఒక పావు టీ స్పూను సాల్ట్, కారము టేస్ట్కి తగినట్టు నేను 1 స్పూన్ వేస్తున్నా, సరిపోతుంది. కొంచెం ఒక పావు టీ స్పూను పసుపు, ఒక చిటికెడు అనుకోండి. తర్వాత ఇది జీలకర్ర మెంతి పొడి, ఇది ఒక చిటికెడు. అలాగే గరం మసాలా పొడి కూడా ఒక చిటికెడు వేసుకుందాం, సరిపోతుంది. కొంచెం ధనియా పౌడరు ఒక 1/2 టీ స్పూను. ఇవన్నీ మనం పెరుగులోనే వేసుకోవాలి. పెరుగులో వేసుకొని ఇవి మంచిగా పెరుగులో అంతా కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ మనకు ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఈ పెరుగుది మనం కలిపెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్లో ఇది వేసేసుకుందాము. మనం పెరిగేసుకున్న వెంటనే కూడా బెండకాయలు వేసుకోవచ్చు. 2 కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటాము. బెండకాయలు కూడా దీంట్లోకే వేసేస్తున్నా. ఇప్పుడు ఒకసారి అంతా కలిపి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఈ బెండకాయ ఉడుకుతున్నప్పుడు కొంచెం శనగపిండి, 1 టీ స్పూను శనగపిండి, కొంచెం వాటర్ వేసి ఇలాగా వాటర్ తోటి కలిపేసుకొని దీంట్లోకే వేసేసుకుందాము. ఇది ఏంటంటే కొంచెం చిక్కదనం కోసము ఇది వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది. ఒక్కసారి చూద్దాము. చిక్కగా అయిపోయింది కదా, కర్రీ చిక్కగా అయిపోయింది. మనం ఆపేసిన తర్వాత కూడా లైట్గా చల్లగా అయ్యేసరికి ఇంకా కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇంకా ఆపేసుకోవచ్చు. ఆపేసే ముందు కొంచెం కొత్తిమీర వేసేస్తే మనకు కర్రీ ఫినిష్. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ మనము టమాటా వేసి ఇట్లా చేసుకోకుండా, ఎప్పుడు ఫ్రైలా చేసుకోకుండా ఈసారి చపాతీకి ఇలా ట్రై చేయండి. సూపర్ రెసిపీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. వేడిగా చపాతీతోటి తింటే మాత్రం ఈజీగా ఇద్దరు ఈ కర్రీ మొత్తం తినేస్తారు, అంత టేస్టీగా ఉన్నది. మరి మిస్ అవ్వకండి. ఇలాంటి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఒక లైక్ కొట్టండి. మరి మంచిగా ఉన్నప్పుడు లైక్ వేయాలి కదా. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నా. కొంచెం గ్రేవీ ఉండి మధ్యలో ఆ బెండకాయలు తింటూ ఉంటే భలే టేస్ట్ ఉంటుందండి. చపాతీలకైతే చాలా బాగా సూటబుల్ రెసిపీ. నేనైతే చపాతీ చేసుకొని రెడీ పెట్టుకున్నా, తినడానికి నేను వెళ్ళిపోతున్నా. మరి మీరు కూడా చూసి వెంటనే వెళ్ళిపోండి, కిచెన్లోకి వెళ్ళిపోయి. ఇప్పుడు ఈజీగా చాలా వస్తున్నాయి, బెండకాయలు దొరుకుతున్నాయి. వెంటనే చేసేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకో మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్ బాయ్.